సార్ చాలా మీరు ఇచ్చిన తల్లి వందనం వల్ల సార్ తల్లి కూడా పిల్లలకి 2 బిడ్డలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది సార్. ఎంత చేసావమ్మా? 2 చేసావు. ఏం చేయాలో చేస్తానమ్మా. నేను ధైర్యంగా ఉండి ఇల్లు కట్టిస్తాను. ధైర్యంగా ఉండి పిల్లల్ని బాగా చూసుకో. మీరు కూడా పిల్లలు మీ అమ్మ మీకోసం ఎంతో కష్టపడుతుంది. మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసం కష్టపడతా ఉంది. కూలి పని చేసుకొని మీ నాన్న కూలి పని చేస్తా ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తా ఉంది. అవునా కాదా? కష్టపడతా ఉందా లేదా? మీరేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి. చదువుకొని కష్టపడతారా? కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడని కూడా బాగా చూసుకొని మీరందరూ ఎక్కడున్నా ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి. సరేనా? అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా తల్లికి వందనం పెట్టాం. మీ అందరికి డబ్బులు ఇస్తున్నాం. మీ తల్లిని చూసావు నువ్వు. మీకు ఏమీ కాకూడదని వచ్చిన డబ్బుల్లో మీ ఇద్దరి పేరుతో డబ్బులు డిపాజిట్ చేసింది బ్యాంకులో. అంటే మీ భవిష్యత్తు కోసం. ఈ విధంగా ఒక తల్లి దూరదృష్టితో ఆలోచించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. పెట్టుకుంటారా? నమ్మకమేనా? ఓకే, వెరీ హ్యాపీ. చేద్దాం. నేను ఇల్లు ఇమ్మీడియట్ కట్టు. నేను చూసుకుంటా. కలెక్టర్ అని రామ్. మరి వచ్చిన దగ్గర సైకిల్ కావాలని గొడవ పెడుతుంది సార్. పోవడానికి వచ్చేదానికి దూరం అంత సార్, బ్యాగ్ నువ్వేం అడుగుతావు సార్ అంటే నేను సైకిల్ అడుగుతాను సార్. ఓకే, నీకు సైకిల్ ఇమ్మీడియట్ కొనిమ్మంటాం. ఈ పాపకి అందుకనే ఈ పాపకి సైకిల్ కొనియండి. దాని నుంచి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసేయండి. ఇమ్మీడియట్ కొని ఇచ్చేస్తే దాన్ని రేపే 2-3 రోజులు చేయండి. ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్కి అవతల ఉందంట. గేట్కి ఇవతలనే ఎక్కడ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టించేసేయండి. దానికి ఏదైనా కానీ అవసరమైతే అదనంగా డబ్బులు ఇస్తాం. ముందు కట్టించేసి. ఓకే.